హాయ్ అందరికీ. అండ్ లైఫ్‌లో కొన్ని రోజులు చాలా టార్చర్‌గా ఉంటాయి కదా! సో, జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు రిజల్ట్ రాకపోకుండా ఉండడం, అండ్ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు డిలే అవ్వడం. సో, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే కదా! సో, అలాంటి టైంలో నేనైతే శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్‌కైతే వెళ్ళాను. సో, ప్రెజెంట్ అయితే నాకు జాబ్ లేదు. నేను జాబ్‌కి ట్రై చేస్తున్నాను. సో, నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీ వర్క్ చేశాను. సో, రీసెంట్‌గా రిజైన్ చేశాను. అండ్ మళ్ళీ ప్రమోషన్స్ అంటే జాబ్‌లో చేస్తూనే ప్రమోషన్స్ ఇంకో దగ్గరికి అలా వెళ్ళాలన్నా, అందులోనే ప్రమోషన్స్ రావాలన్నా, సో, శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్‌కైతే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది బెంగుళూరులో కోరమంగళలో అయితే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో, ఏ టెంపుల్ అయినా ఫేమస్ అయినా అవ్వకపోయినా ఒకసారి విజిట్ చేస్తే ఆ పాజిటివ్ వైబ్రేషనే వేరు. అండ్ మనకు టైం కుదిరినప్పుడు, వీలు కుదిరినప్పుడు అనమాట. సో, అక్కడున్న దర్శనం చేసిన మూమెంట్ అయితే నాకైతే చాలా బా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉంటుంది. జాబ్ రాని వాళ్ళకి జాబ్ వస్తుంది. ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ నేను కూడా నా మనసులో ఉన్న కోరికలన్నీ అయితే బుజ్జగనవేకైతే చెప్పేసుకున్నాననమాట. సో, గిరిక అండ్ అరటిపళ్ళను అయితే తీసుకున్నాను. కాస్ట్ 30 రూపీస్ పడింది. సో, ఇది ఎలాగ నేను రీచ్ ఔట్ అయ్యాను ఎగ్జాక్ట్‌గా అంటే ఎర్లీ మార్నింగ్ అయితే 9కి అయితే స్టార్ట్ అయిపోయాను. నా వర్క్స్ అవి చూసుకొని. సో, అలా స్టార్ట్ అయిపోయిన వెంటనే నేను ర్యాపిడో అయితే బుక్ చేసుకుందాం అనుకున్నా. 40 రూపీస్ పడిపోతుంది కాస్ట్. సో, అందుకని ఆర్టీసీ బస్ అయితే ప్రిఫర్ చేశాను. సో, 12 రూపీస్ అయితే 4 ఫార్మ్స్ దగ్గరికి అయితే దింపారు. అలానే మెట్రోకి అయితే వెళ్ళిపోయాను. మెట్రోకి వెళ్ళిన వెంటనే 60 రూపీస్ అనమాట. ఇందిరానగర్‌కి అయితే బుక్ చేసుకున్నాను. సో, రీచ్ ఔట్ అయ్యే టయానికి నాకు 1½ అవర్ అయితే పట్టింది టైము. సో, ఇంకా అలా అయిన వెంటనే కాస్ట్ 100 రూపీస్ పెట్టారు. మళ్ళీ నేను రిటర్న్ మళ్ళీ పీజీకి రావాలి కదా! సో, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఉన్న దాంట్లోనే 30 రూపీస్‌కి అయితే ఇవి తీసుకున్నాననమాట. సో, ఎందుకు పిన్ టు పిన్ ఇవన్నీ చెప్తున్నాను అంటే, వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారేమో అని చెప్పి నేను ఇవన్నీ చెప్తున్నాను. సో, ఇంకెవరికైనా యూజ్ అవుతాయి కదా! సో, నేనైతే ఇలా ఫాలో అయ్యాను. అలానే ఇంకా నాకు దర్శనం అయితే చాలా బా జరిగింది. సో, టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ మనకు ప్రసాదం అయితే పెట్టారు. పొంగలైతే పెట్టారు. చాలా టేస్ట్‌గా ఉంది. సో, మనసులో ఉన్న భారమంతా ఒక్కసారి దిగినట్టు అనిపిస్తుంది. స్ట్రెస్ ఏమైనా ఫీల్ అవుతున్నా కొద్దిగా తగ్గుతుంది. ఇంకా నా కోరికలైతే అన్నీ చెప్పేసుకున్నాను. సో, మీరెవరైనా విజిట్ చేయనోళ్ళు విజిట్ చేయండి. ఓకేనా? సో, ఇదండి. సో, ఇంకా నాకైతే టైం అయిపోయింది. అండ్ అప్పటికే 11 ఆర్ 12 అయిపోయిందనమాట. అగైన్ నేను టైం చూసుకునేసరికి. సో, ఇంకా నాకు ఈ ప్రసన్న గణపతి టెంపుల్ నుంచి మాకు దగ్గర మెట్రో ఏముంది అంటే టినిట్రీ ఉందనమాట. సో, టినిట్రీలో నాకు ఒక్కసారిగా కింద నుంచి పైకి వెళ్ళడానికైతే అసలకి ఎక్కడ ఓపెన్ అయితే లేదు. ఇంకా అలా ముందుకు వెళ్తే ఒక దగ్గర అయితే మెట్రో అయితే ఉన్నింది. సో, అలా రీచ్ ఔట్ అయ్యే లోపలికి పీజీకి 1 అవర్ అయితే అయిపోయిందనమాట. సో, ఇదండి నా వ్లాగ్. నా వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చినట్టే అనుకుంటున్నాను. సో, వాయిస్ ఓవర్ కొద్దిగా ఫాస్ట్ ఉండింటే ఏమనుకోకండి. ఇన్ మై సైడ్ మిస్టేక్ అనమాట. సో, నేను ఒక 60 సెకండ్స్‌లోనే నేను మొత్తం మీకు అయితే షేర్ చేయాలని అయితే చూస్తున్నాను. సో, ఇంకా పెద్ద వీడియోస్ అయితే చేయడానికైతే డెఫినెట్‌గా ట్రై చేస్తాననమాట. సో, నా వ్లాగ్ అయితే ఇదండి. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.